సో అలా గైస్ గుడ్ మార్నింగ్. ఇప్పుడే మనం ఫ్యామిలీ స్టార్ మూవీ చూసి రావడం జరిగింది మామ. ముందుగా మీరు మా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇంతకీ మూవీ ఎలా ఉంది చెప్పు బ్రో అంటే, నాకు తెలిసి అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ మిక్స్డ్ ఫీలింగ్ గైస్. ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీద్దాం అనుకున్నారు, బట్ ఏంటంటే హాఫ్ బేక్డ్ కేక్ లాగా అయ్యింది సినిమా. అంటే నాకు ఇనీషియల్గా ఏంటంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది కదా. ఫస్ట్ హాఫ్ అయితే లిటరల్లీ నాకైతే బాగా నచ్చింది. ఇంకా సెకండ్ హాఫ్లో ఇంకా మామూలుగా ఉండదులే, ఇంకా సెకండ్ హాఫ్ కూడా సీతా గోవిందంలా ఉంటే చాలు అనుకున్నాను. బట్ నా అంచనాలని తలకిందులు చేస్తూ సినిమా అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది. సెకండ్ హాఫ్ మాత్రం చాలా బోర్ కొట్టింది గాయస్. చాలా ల్యాగ్ ఉంటుంది సినిమా. ఈ క్లైమాక్స్ అయితే ఇంకా యాజ్ యూజువల్. ఓవరాల్గా నాకు ఎలా అనిపించిందంటే సినిమా అయితే డీసెంట్ వాచబుల్ అనిపించింది. ఇక కథ విషయానికి వస్తే మన విజయ్ దేవరకొండ గోవర్ధన్, తన క్యారెక్టర్ గోవర్ధన్, అండ్ తను ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జీవిస్తూ ఉంటాడు. తనకి మృణాల్ ఠాకూర్ అనేది పరిచయం అవుతుంది. తను పరిచయం అయిన తర్వాత వీళ్ళ మధ్య జరిగిన కాన్ఫ్లిక్ట్ ఏంటి, అలాగే ఈ స్టోరీ లైన్ ఏంటి అనేది మీరు సినిమా థియేటర్లో చూస్తారు. అండ్ ఇక ఓవరాల్గా నాకైతే డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనిపించింది. అండ్ ఎందుకంటే నాకు డైరెక్టర్ పరశురామ్ గారు యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ బేస్డ్ మీద తీసినట్టు అనిపిస్తుంది. ఏమాత్రం నాకు క్యారెక్టర్స్ డెప్త్ ఏంటి, అసలు వాళ్ళ రీజన్స్ ఏంటి, అసలు ఏమీ అర్థం కాలేదు. ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే ఎడిటింగ్ కానీ సినిమాటోగ్రఫీ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. మ్యూజిక్ మాత్రం సాంగ్స్ బాగున్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అక్కడక్కడ కొంచెం బాగానే ఉంది. ఇక ఓవరాల్గా చెప్పాలి అంటే అన్న నేను సినిమా చూడాలా వద్దా అనంటే ఒకసారి ట్రై చేయండి గైస్ థియేటర్లో. ఎందుకంటే రౌడీ ఫ్యాన్స్ కానీ ఎవరైనా కామన్ ఆడియన్స్ ఉంటే వాళ్ళు ఒకసారి ట్రై చేయండి, ఒకసారి చూడొచ్చు ఈ సినిమాని. అంటే రిపీట్ వాల్యూ ఉండదు సినిమాకి. అది రిపీట్ వాల్యూ అనేది ఈ సినిమాకు ఉండదు నన్ను అనుకోవడం, ఉండకపోవచ్చు. సో అది నేను అనుకోవడం అంటే అంటే సినిమా తీయడం బాగానే తీశారు, కానీ కొంచెం సెకండ్ హాఫ్ దెబ్బేసేసింది సినిమాకి. ఇక సినిమాకి మేమిచ్చే రేటింగ్ విషయానికి వస్తే 2.75 అవుట్ ఆఫ్ 5. సో అది గాయస్. మరి నాకైతే సినిమా అయితే జస్ట్ యావరేజ్ అని అనిపించింది. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అండ్ విజయ్ అన్న మళ్ళీ ఇంకొక మంచి సినిమాతో రావాలని కోరుకుంటున్నాను. అంటే ఈ సినిమా కూడా పర్లేదు, బాగానే ఉంది, కాకపోతే సెకండ్ హాఫ్ మిస్టేక్స్ ఉన్నాయి చాలా, కొంచెం చూసుకోవాలి. సో దాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ది రివ్యూ, సైనింగ్ ఆఫ్ గైస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.